హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఈ కొబ్బరిని మొత్తం తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. అన్ని ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకుంటున్నాను. ఫస్ట్ కొబ్బరి ముక్కలు, తర్వాత వచ్చేసి ఒక 4 పచ్చిమిరపకాయలు, మీరు కారాన్ని బట్టి వేసుకోండి. కొన్ని వెల్లుల్లిపాయలు, ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. దీన్నైతే కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేద్దాం. ఈ విధంగా అయితే కొద్దిగా కచ్చబచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలైతే వేసేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, తర్వాత వచ్చేసి పచ్చికరివేపాకు, అవి కొంచెం వేగిపోయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని అయితే వేసేసుకుంటున్నాను. ఈ కారం అయితే ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. పచ్చి కొబ్బరితో కారం రెడీ అయిపోయింది. ఈ కారం వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇంకా మీకు రోల్ అందుబాటులో ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది.